చలో దీంతో పాటు కూడా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఎలా ఉంది ఏంటని చెప్పేసి తీసుకుందామండి. అండ్ ఆ స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ మాత్రం చాలా స్మూత్గా అయితే ఉంది, వెరీ లైట్ అండి. అండ్ ఇది మనకు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ క్లచ్ కూడా మనకు చాలా సాఫ్ట్గానే ఉంది, అదేవిధంగా గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగానే మనకు షిఫ్ట్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుందండి. ఓకే, అండ్ కొంచెం బిగ్గా మూవ్ చేస్తూ వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది మనకు ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఏంటని చెప్పేసి కూడా మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ అదేవిధంగా 70 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు మాత్రం ఇందులో మనకు స్టీరింగ్ అని చెప్పేసి టైట్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుందండి. ఇందులో స్టీరింగ్ సంబంధించి కూడా మోడ్స్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. దీనివల్ల స్టీరింగ్ మనకు ఏ స్పీడ్ అయితే వెళ్తున్నామో మనకి ఏ స్టీరింగ్ కంఫర్ట్ అని చెప్పేసి అయితే ఏ మోడ్ అయితే మనకు కంఫర్ట్ ఉంటుందో ఆ మోడ్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏసీ పరంగా చూసినా కూడా చాలా మంచి, అంటే క్యాబిన్ మొత్తం అంతా కూడా చాలా తొందరగా అయితే కూల్ అవడం అని చెప్పేసి జరుగుతుంది. రియర్ లో కూడా మనకు ఏసీ వెంట్స్ అని చెప్పేసి ఉండడం వల్ల. అండ్ శ్రీకాంత్ గారు ఇందాక నేను అడగడం మర్చిపోయాను, ఈ కార్ కి హైవేలో మైలేజ్ ఎంత చూసారు మీరు మాక్సిమం? హైవేలో మాక్సిమం అంటే నేను 16.5 దాకా చూసానండి. 16.5 ఎంతసేపు చూసారు అది? అది నేను హైవే ఎక్కిన తర్వాత ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు 16.5. ఏ స్పీడ్ లో క్రూజ్ చేశారు అప్పుడు? నేను 90 to 100 ఆ రేంజ్ లో స్పీడ్ లో మెయింటైన్ చేస్తాను. 90 to 100 క్రూజ్ చేశారు. ఓకే, అదేవిధంగా సిటీ కండిషన్ లో ఎంత మీకు మైలేజ్ క్లైమ్ చేసింది? సిటీ కండిషన్ లో అయితే నాది ఇనిషియల్ గా స్టార్టింగ్ 9 నుంచి 11-12 దాకా ఉండిందండి. 9 to 11-12, దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రాఫిక్ అండ్ మన డ్రైవింగ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, 80 కిలోమీటర్ స్పీడ్ కి అయితే నేను బ్రేక్ అని చెప్పేసి అయితే అప్లై చేయడం అని చెప్పేసి జరిగిందండి. అగైన్ విల్ ట్రై. అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మాత్రం మనకు సస్పెన్షన్ పరంగా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి అనిపించింది. లోపలికి అయితే కుదుపులు అయితే తెలియదండి. మీరు అది ఫీల్ అయ్యారా శ్రీకాంత్ గారు? లేదండి, చాలా స్మూత్ గా ఉంది. నేను స్టార్టింగ్ నుంచి నోటీస్ చేసింది అదేనండి. ఓకే, సో మీరు ఈ వెహికల్ ని నేను మీకు సజెస్ట్ చేయడం వల్ల బెటర్ వెహికల్ అని మీరు ఇది వరకు నేను సజెస్ట్ చేయకపోతే ఏ వెహికల్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు? నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా అండి. ఫస్ట్ ఓకే, రిలీజ్ అయిన ప్రతి వెహికల్ ని చూసేవాడిని. ఓకే, కానీ ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అలాంటప్పుడు మీకు వీడియో అది కాల్ చేయడం వల్ల చాలా నాకు మెయిల్ జరిగింది. ఓకే, నేను చాలా అగ్రీ అయ్యానండి ఈ వెహికల్ తోటి. సాటిస్ఫైడా? చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, అండ్ వెహికల్ ఇంజన్ పరంగా బెటర్ గా ఉంటుంది. అదేవిధంగా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినా కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది. బ్రేకింగ్ నిజంగా అండి. సస్పెన్షన్ పరంగా చూసినట్టయితే కనుక లోపలికి చాలా కంఫర్ట్ గా, అండ్ వెనకల కూర్చున్న పర్సన్స్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి కూడా మనకైతే ఫీల్ అవ్వం. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు మనం ఒక్కసారి 0 to 100 అండ్ 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అవుతుంది. ఈ టెస్ట్ అన్నది నేను చేయడానికి గల మెయిన్ రీజన్, ఎప్పుడైనా మనం 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ అనేది దానికి తట్టుకోగలుగుతుందా లేదా, ఎంతసేపట్లో అవుతుంది, దాన్ని బట్టి మనం డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మాత్రం ఇప్పుడు చెప్పాను కదా. వెహికల్ ఆపేసి న్యూట్రల్ చేసాను లేదు, ఇక్కడ చూడొచ్చు ఇంజన్ అని చెప్పేసి అయితే ఆగిపోవడం అని చెప్పేసి జరిగింది. అగైన్ నేను ఇక్కడ క్లచ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇంజన్ స్టార్ట్ అవ్వడం కోసం. క్లచ్ ప్రెస్ చేశాను, చూసారా, క్లచ్ ప్రెస్ చేశాను. అగైన్ ఇంజన్ స్టార్ట్ అవడం అని చెప్పేసి జరిగింది. ఈ ఐడల్ స్టార్టర్ అనేది మాత్రం ఈ ఫీచర్ ఒక వరస్ట్ ఫీచర్ అని చెప్పేసి మాత్రం చెప్తానండి. ఓకే, చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. అండ్ వెహికల్స్ ఆపోజిట్ లో రావడం వల్ల అయితే నేనైతే స్లో చేస్తాను. నాకు వెళ్ళడానికి ఆప్షన్ లేనప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెహికల్ ని ర్యాష్ చేయనండి, స్పీడ్ తీసుకెళ్ళను. అగైన్ ఫ్రీగా ఉన్నప్పుడు మనం అయితే టెస్ట్ చేసుకుందాం. చలో 0 రెడీ 1 2 3 స్టార్ట్ గో. హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ కి ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటనేది అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ అగైన్ మనం ఒకసారి ఇది వరకు చేసే టెస్ట్ ఏదైతే ఉందో
లైక్ హ్యాండ్లింగ్ టెస్ట్ అనేది కొంచెం ముందుకెళ్ళేసి అయితే చెక్ చేద్దాం. అక్కడ మనకు చాలా ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇన్ ద మీన్ వెల్ 100 to 0 km స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది ఏంటనేది అయితే ఇప్పుడు చెక్ చేద్దామండి. అండ్ ఈ టెస్ట్ అన్నది శ్రీకాంత్ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మాత్రమే నేను ఈ టెస్ట్ చేస్తున్నాను, అంతేనండి? అంటే ఈ వెహికల్ ఎంతవరకు హ్యాండ్లింగ్ ఉంటుంది ఏంటని చెప్పేసి చెక్ చేయడం వల్ల, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఓనర్షిప్ రివ్యూ ఇచ్చేప్పుడు మీకు ఇంట్రెస్ట్ కనుక లేకపోతే ఈ టెస్ట్ డ్రైవ్ అనేది అయితే నేను చేయను. ఇప్పుడు ఒకసారి 100 km స్పీడ్కి వెళ్దాం. 100 to 0 ఎంతసేపులో రీచ్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేద్దామండి. చలో రెడీ, 1 2 3 స్టార్ట్, గో. ఇందులో వచ్చేసి మనకు 1.2 లీటర్ 3 సిలిండర్ TGDI ఇంజన్ అని చెప్పేసి అయితే వస్తుందండి. టర్బో చార్జ్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. 100 to 0 సరే వెహికల్ 110కి అయితే రీచ్ అయింది. సో దాన్ని బట్టి నేను క్యాల్కులేట్ చేయను. 100 to 0 అంటే 100 to 0నే, అంటే 10 km స్పీడ్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అలా అందుకుందండి. సో దట్ నేను 100 to 0 టెస్ట్ చేస్తున్నాను కాబట్టి 100లో ఉన్నప్పుడు నేనైతే వెహికల్ని బ్రేక్ వేసే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. సో ఇంకొంచెం మనం ముందుకు తీసుకెళ్దాం. కొంచెం ఫ్రీగా ఉన్న చోటైతే మనం ఈ బ్రేకింగ్ టెస్ట్ అని చెప్పేసి చేద్దామండి. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుందండి, చాలా స్మూత్గా. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఈజీగా విత్ లిటిల్ ఫింగర్ కూడా చాలా ఈజీగా అయితే గేర్ షిఫ్టింగ్ అని చెప్పేసి చేసుకోవచ్చు. అండ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి కూడా ఈ వెహికల్ అని చెప్పేసి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. బ్యానెట్ మొత్తం అంతా కూడా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అండి. దీంతో పాటు ఇందులో మనకు హైట్ అడ్జస్ట్మెంట్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్న ఆప్షన్ కూడా మనకు ఉండడం వల్ల ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. చలో ఒకసారి ఇందాక ఆల్రెడీ మనం 0 to 100కి ఎంతసేపట్లో రీచ్ అయింది అని చెప్పేసి చూసాం కదా. ఒకసారి 100 to 0 ఐదర్ 80 to 0 ఎంతసేపట్లో రీచ్ అవుతుందని చెప్పి చెక్ చేద్దాం. వెహికల్ స్పీడ్ ఈస్ చెప్పండి శ్రీకాంత్ గారు. 80 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేస్తామో ఆటోమేటిక్ గా హజార్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ ఆన్ అవడం అని చెప్పి జరుగుతుంది. అండ్ వెనకలు వచ్చే వారికి కూడా వెహికల్ సడన్ గా బ్రేక్ వేశారని చెప్పేసి కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈ హజార్ ల్యాంప్స్ అని చెప్పేసి కూడా ఆన్ అవుతాయి అనమాట. అండ్ బాడీ రోలింగ్ టెస్ట్ అనేది కూడా చెక్ చేద్దామండి. చలో రెడీ, 1 2 3 స్టార్ట్. సార్ స్పీడ్ ఎంత? 90 100 వా 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటని చెప్పేసి కూడా చూద్దాం. అంటే ఈ టెస్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎంతసేపట్లో రీచ్ అవుతాం, ఎంత డిస్టెన్స్ ని కవర్ చేస్తాం. ఇందాక మనకు సడన్ గా ఇక్కడ ఒక పెద్ద గొయ్యి కనిపించింది అనుకుందాం, లేదా ఇక్కడ ఏదో ఒకటి సడన్ గా అడ్డొచ్చేసింది అనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మన బ్రేకింగ్ సిస్టమ్ అనేది అంత యాక్యురేట్ గా పనిచేస్తుందా లేదా అనేది కూడా మనకు క్లారిటీ రావాలి. సో ఇందాక మీరు ఫీల్ అయ్యారు పర్సనల్ గా, ఎలా అనిపించిందండి? షార్ట్ డిస్టెన్స్ లో సడన్ బ్రేక్ అప్లై చేసిన వెంటనే మీకు ఏమనిపించింది? నేను అంత తొందరగా బ్రేక్ 0 అవుతుందని అనుకోలేదండి. ఓకే, స్పీడ్ బ్రేక్ ఎక్కేసింది అనుకున్నారా? ఎక్కేసింది అనుకున్నాను, కానీ చాలా దగ్గరకు వచ్చేసి ఆగిపోయిందండి. స్పీడ్ బ్రేక్ టచ్ కాలేదు, ఇంకా టచ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ 80 km స్పీడ్. ఇక్కడ ఎవరు లేరండి, నా వెనక లేరు, ముందు కూడా లేరు. సో దట్ అప్పుడు మాత్రమే నేను ఈ టెస్ట్ అని చెప్పేసి చేస్తూ ఉన్నా. సో ఈ వెహికల్ నేను ఏదైనా కూడా ఏ వెహికల్ ని కూడా నేను రికమెండ్ చేయను, అదే విధంగా దానికని చెప్పేసి నెగిటివ్ చెప్పనండి. ఉన్నది ఉన్నట్టు ఎవరైనా కూడా డబ్బులు పెట్టేసేసి ఏదైనా పర్చేస్ చేస్తారు కదా, ఎవరికి కూడా డబ్బులు ఫ్రీగా రావు. సో దట్ మీ మనీని వేస్ట్ చేసుకోకుండా ఏ వెహికల్ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చేస్తున్న ప్రయత్నం అనమాట. అండ్ హ్యాండ్లింగ్ పరంగా కూడా మనకు సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ యొక్క కాంబినేషన్ అనేది మాత్రం 100% సెట్ అయిందండి. అండ్ ఒకసారి మీరే చెప్పండి స్పీడ్, శ్రీకాంత్ గారు స్పీడ్ ఎంత ఉందని చెప్పేసి. స్పీడ్ 50 km స్పీడ్, 60 70. ఇటువైపు అయితే అసలు వెహికల్స్ ఏం రావండి, అందుకోసం నేను ఈ టెస్ట్ అని చెప్పేసి చేస్తున్నా. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 80 degrees.
సార్ చెప్పండి. కెమెరా. నాకు అది చూస్తుంటే మీరు స్టీరింగ్ తిప్పేటప్పుడు చూస్తుంటే చాలా భయం వేసిందండి. కానీ వెహికల్ మాత్రం ఏం అసలు చాలా కంఫర్ట్ గా, ఏం రోలింగ్ కాకుండా చాలా నీట్ గా ఉందండి. ఇప్పుడు మీ వెహికల్ పైన కాన్ఫిడెన్స్ వచ్చిందా? చాలా. అలా అని చెప్పేసి మీరు ఇలా డ్రైవ్ చేస్తారా? లేదు, చేయనండి. మనం ఒకవేళ మేజర్ గా ఏదైనా సడన్ గా వచ్చినప్పుడు చిన్న ఇప్పుడు నేను టెస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటో తెలుసా అండి? ఇఫ్ ఇన్ కేస్ మనం సడన్ ఇప్పుడు ఎలా ఉన్నానంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకంటే కూడా డ్రైవింగ్ రాని వాళ్ళు రోడ్డు మీద ఎక్కువ వస్తున్నారు. మనం మన లైన్ లో వెళ్లాల్సినప్పుడు వెళ్తూనే ఉంటాం. సడన్ గా ఏం చేస్తారంటే లేన్ లోకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ లోకి ఎంటర్ అవడం, లేకపోతే మన పాత్రలోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? సడన్ గా మనకు తెలియకుండా బ్రేక్ వేయమండి. కొన్ని సందర్భాల్లో సడన్ గా తిప్పేస్తాం. తిప్పేసినప్పుడు అప్పుడు మన వెహికల్ అనేది కంట్రోల్ అవుతుందా అవ్వదా అన్న దాని గురించి మాత్రం నేను ఇక్కడ చేసిన ప్రయత్నం తప్పనిచ్చి దీన్ని ఇంకేదో చేయాలన్నది కాదు. ఇఫ్ ఇన్ కేస్ అలా సడన్ గా తిప్పినప్పుడు బాడీ రోల్ కనుక అయితే మనం దాన్ని నెక్స్ట్ వేరే ఆప్షన్ ఏమైనా యూజ్ చేసుకోవాలా అన్నది మీ మైండ్ లో సెట్ అవుతుంది. దానికి అనుగుణంగా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తారు అండ్ మీ ఫ్యామిలీని కూడా మీరు సురక్షితంగా తీసుకెళ్తారన్నది ఆ ఉద్దేశంతో మాత్రమే. అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా ఈ వెహికల్ హ్యాండ్లింగ్ అనేది రియల్ టైంలో ఎలా ఉంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్న ప్రయత్నం తప్పనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని. కానీ ఇక్కడ చూడొచ్చు, ఇంతసేపు అయినా కూడా ఒక్క వెహికల్ లేదు, ఒక్క చీమ కూడా లేదు. అండ్ వెనకలు కూడా మీరు చూడొచ్చు, దరిదాపుల్లో ఏ వెహికల్ కూడా లేదండి. నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ దరిదాపుల్లో ఏ ఒక్క వెహికల్ కానీ, ఒక సైకిల్ కానీ, ఒక పర్సన్ కానీ ఎవ్వరు లేరండి. ఎవరికి ఇబ్బంది లేని చోట మాత్రమే నేను చేస్తున్న ఈ టెస్ట్ అనమాట. సో ఫైనల్ గా ఈ టెస్ట్ డే చూసిన తర్వాత మీకేమనిపించింది చెప్పండి శ్రీకాంత్ గారు. నేను ఈ కార్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానండి. మనము సడన్ బ్రేక్ వేయాలన్నా గానీ, ఫాస్ట్ గా వెళ్ళాలన్నా గానీ, ఎప్పుడైనా ఎమర్జెంట్ గా మనకి ఏదన్నా సైడ్ కి తిప్పాలన్నా గానీ, ప్రతిదీ కూడా ఇక్కడ దీంట్లో చాలా సేఫ్టీ అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చూపించిన టెస్ట్లు అనేది దయచేసి మీ కార్ పైన మాత్రం ప్రయత్నించకండి. అండ్ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ దాదాపుగా 18 years ఇన్ డ్రైవింగ్ ఫీల్డ్ అండి. అండ్ దీంతో పాటు కూడా దాదాపుగా కొన్ని వేల మందికి అయితే డ్రైవింగ్ నేర్పించిన ఎక్స్పీరియన్స్ తోటి మాత్రం నేను చేస్తున్న ప్రయత్నం. దయచేసి మీరు మీ కార్స్ పైన మాత్రం ప్రయత్నించకండి. సో ఫైనల్గా ఈ వెహికల్ ఇంజన్ పరంగా చూసినా, లేకపోతే మైలేజ్ పరంగా చూసినా, లేకపోతే మీరు పెట్టిన 15 lakhs చేంజ్ పరంగా చూసినా, మీరు పెట్టిన అమౌంట్కి ఈ కార్, ఇంకొకసారి ఈ క్వశ్చన్ అడుగుతున్నా, వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? అనిపించిందండి. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి 5 star రేటింగ్ ఉన్న కారు, ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్ దొరకడం అనేది చాలా లక్ అండి. నేను చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నానండి ఈ కార్ తో. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ తగ్గట్టుగా ఈక్వల్ బ్యాలెన్స్ తోటి గోల్డ్ ను పర్చేస్ చేశారు, సిల్వర్ కాకోకుండా. ఇఫ్ ఇన్ కేస్ మనకి సిల్వర్ కనుక పర్చేస్ చేసాం అనుకోండి, కిలోల్లో తీసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ కి తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, గ్రాముల్లో తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ మీరు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన AX5L పర్చేస్ చేశారన్నది మీ ఒపీనియన్. అవునండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ మీరు కూడా మీ కార్కి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ అండ్ మీ కార్కి సంబంధించిన ఒపీనియన్ షేర్ చేసుకోవాలి మన వ్యూవర్స్ తోటి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా కార్ పర్చేస్ చేయాలనుకున్న వారికి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వండి. డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి నేను ఓనర్షిప్ రివ్యూ అని చెప్పేసి అయితే తీసుకుంటానండి. అండ్ వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేస్తూ కూడా మీరు నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పి షేర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.